ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఒక మనిషిని ప్రేమించి వాళ్ళని ప్రపోజ్ చేయడానికి మోకాళ్ళొంచి మరి వాళ్ళ ఎదుట మోకరించి ఒక ఫ్లవర్‌ని గాని ఏదైనా గిఫ్ట్‌ని పట్టుకొని ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని చెప్పి చెప్తున్నారండి. అదే మరి మోకరించి దేవుని సన్నిధిలో పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, మరి ప్రవ్వా ఈమె పట్ల లేదా ఇతని పట్ల నీ చిత్తం ఉన్నదా అని చెప్పి ఒక్క నిమిషం ప్రార్థించినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న మీ జీవితాలలో అంతరాయం ఏర్పడి విడిపోవాలనుకోవచ్చు. కానీ దేవుని ఎదుట ఆ యొక్క ప్రార్థనని మీరు పెట్టినప్పుడు ఈ అమ్మాయి పట్ల ప్రవ్వా, ఈ అబ్బాయి పట్ల ప్రవ్వా మీ చిత్తం ఏమైనది అని అన్నట్లయితే మీ బలహీన సమయంలో మీరు విడిపోవాలనుకున్న సమయంలో కూడా దేవుడు మీకు మధ్యవర్తిగా ఉండి మీ యొక్క కుటుంబాన్ని కట్టి మీకే కాకుండా మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులని అలాగే మీ 2 కుటుంబాలకు కూడా ఇబ్బంది పడకుండానట్లుగా దేవుడు చేసి మరి ముందుకు నడిపిస్తాడు. ఒకవేళ అమ్మాయి పట్ల లేదంటే అబ్బాయి పట్ల దేవుని చిత్తం లేనట్లయితే అంతకంటే శ్రేష్టమైనది దేవుడిస్తాడు. కానీ తొందరపడి మరి అమ్మాయిల కోసం లేదా అబ్బాయిల కోసం మోకరించి వాళ్ళ ఎదుట మోకాళ్ళు ఏసి మరి నా యొక్క ప్రేమను అంగీకరిస్తావా అని వాళ్ళని అడిగే బదులు దేవుని ఎదుట అడిగినట్లయితే మన జీవితం మరి ఎంతగానో దేవుడు గొప్పగా చేస్తాడు. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉంటూ ప్రతి ప్రపోజల్‌ని మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ప్రపోజల్ కావచ్చు, ప్రతి సమస్య కావచ్చు, మోకరించి దేవుని పాదాల యొద్ద పెట్టి మనము దేవుని విషయంలో అలాగే మన ఎదుట నివసిస్తున్న వారి ఎదుట మనం ఘనంగా ఉంటూ ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్.